శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో కపిల దేవహూతి సంవాదంలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన భగవంతుడు దేవహూతి అన్న సాధకుడికి చేస్తూ ఉన్న ఆత్మోపదేశం చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే, నువ్వు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. దాంతో భక్తి యోగానికి అర్హత కలుగుతుంది. ఆ విధంగా చిత్తాన్ని నువ్వు సమాయత్తం చేశావంటే నీకు ఈ లోకంలోనే ఇప్పుడే మోక్షం కలుగుతుంది అని చెప్తూ ఉన్న చోట ఆపాము. ఇంకక్కడి నుంచి ముందుకు వెళ్దాము. ఆయన ఏం చెప్తున్నారంటే, అవ్వా ఈ విధంబున భక్తి యోగ ప్రకారంబు చెప్పితిని. ఇంకా తత్వలక్షణంబు వేరు వేరన్ ఎరిగింతును. ఏ తత్వగుణంబులను ఎరింగి నరులు ప్రకృతి గుణంబుల వలన విముక్తులగుదురో. హృదయ గ్రంథి విచ్ఛేదకంబు ఆత్మదర్శన రూపంబునగు ఆ జ్ఞానంబు ఆత్మ నిశ్రేయస కారణంబు కావున దానిని ఎరింగింతును అని ఆయన ప్రవచనం సాగిస్తూ ఉన్నారు. అమ్మా, ఈ విధంగా భక్తి యోగం ఎట్లా కలుగుతుంది అని చెప్పాను. ఏ రకంగా దీన్ని సాధించాలి అని నేను చెప్తూ వచ్చాను. ముందు ఇంద్రియాలు వెనక్కి వాటంతట అవి తిరగవు. మరి వాటికి బాహ్యంగా బయటికి చూడడమే అలవాటై ఉంటుంది. అవి ఆ రకంగానే నిర్మించబడ్డాయి. అది వాటి ధర్మము. కాబట్టి అవి ముందుకే ప్రపంచం వైపుకే చూస్తూ ఉంటాయి. వాటిని వెనక్కి తిప్పడం అంటే కష్టం. పైగా బయట వస్తువులు వాటికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఇంద్రియానికి దాని విషయం ఒకటి బయట ఉంటుంది. కంటికి దృశ్యాలన్నీ బయట ఉంటాయి, చెవికి శబ్దాలన్నీ బయటే ఉంటాయి, నాలికకు రుచులన్నీ బయట నుంచే వస్తూ ఉంటాయి. ఇట్లా అన్నీ బయటే ఉంటాయి. అక్కడి నుంచి వెనక్కి తిప్పడం అంటే కష్టం. కాబట్టి ముందు ఇంటర్మీడియట్ స్టెప్ లాగా మనసులో భావన చేసుకో. నీ ఇష్టమైన రూపాన్ని, నీ ఇష్ట దేవతగా, నీ ఇష్టమైన గురువుగా, నీకు ఇష్టమైన సఖుడిగా, స్నేహితుడిగా, సన్నిహితుడిగా, సుతుడుగా, నీ ఇష్టం వచ్చినట్టు ముందు ఊహించుకో మనసులో. తర్వాత అదే విధంగా నీ కళ్ళెదురుగా బయట కనిపిస్తున్న అందరినీ చూడడం మొదలుపెట్టు. ఈ రకంగా ముందు నిన్ను నువ్వు ప్రపంచమంతా పరిచేసుకునేందుకు అవకాశాన్ని కల్పించుకోవాలి. అసలు ఇది ఎంత ముఖ్యమైన విషయం అంటే, మనం పోయిన వారం చెప్పుకున్నది ఎంత ముఖ్యమైన విషయం అంటే, మనం పైన చెప్పుకున్న 2-3 పద్యాల్లో ముందు ఆయన ఏం చెప్పారంటే, సముడై స్నేహము చే సుతత్వం అని చెప్తున్న ఈ పద్యంలో ముందు మనసులో నువ్వు ఊహించుకో. ఆ తర్వాత అవన్నీ బయట చూస్తున్న వాటిపైన నువ్వు ఆపాదించుకో. మనసులో ముందు నీకు ఇష్టమైన రూపాన్ని సాకారంగా, సగుణంగా తయారు చేసుకుని బయట ఉన్న రూపాలన్నింటిపైన అదే స్వరూపంగా ఉన్నట్టు భావన చేస్తూ ఉండు అని చెప్పారు. ఈ రకంగా చేయడం గురించే మనకు ఈశావాస్యోపనిషత్ అంతా చెప్తూ వస్తారు. ఈశావాస్యమిదం జగత్ తత్సర్వమని నువ్వు భావన చేస్తూ ఉండు. ముందు మనసులో ఈశ్వరుణ్ణి భావన చెయ్యి. ఆ తర్వాత ఈ ఈశ్వర భావనతోటే ప్రపంచాన్ని మొత్తాన్ని చూస్తూ ఉండు అని ఒక ఉపనిషత్తు మొత్తం రాసుకుంటూ వచ్చారు అదే విషయం. ఆ రకంగా చేస్తే దాని పేరు భక్తి యోగం. అప్పుడు ఇంకా ఆత్మతో అత్యంత సన్నిహితంగా తగులుకుని ఉండడము అని ఆయన చెప్తూ వచ్చారు. ఇప్పుడు అట్లా చెయ్యాలి అంటే ఆ బయట ఉన్నవేంటో అర్థం కావాలి. మనసులో ఊహించుకున్న దాన్ని అదే భావనగా, ఈశ్వర భావనగా మొత్తం బయట ఉన్న ప్రపంచాన్ని, బ్రహ్మాండాన్ని చూడాలి. అయితే బయట ప్రపంచమంతా ఎట్లా ఉన్నది, ఎక్కడి నుంచి వచ్చిందని తెలిసిందనుకోండి, అప్పుడు లోపల ఉన్న ఈశ్వరమే కదా బయట ఉన్న బ్రహ్మాండం అంతా అని అర్థమవుతుంది. అసలు లోపల ఒక ఈశ్వరమూర్తిని, ఒక ఈశ్వర తత్వాన్ని, బ్రహ్మని ఒక సాకార రూపంగా భావన చేసి దానితో బయట ప్రపంచాన్ని మొత్తాన్ని కప్పాలని చెప్తూ వచ్చారు ఇంతవరకు పైన పద్యాల్లో.
అయితే ఇప్పుడు దాన్ని జ్ఞానంతో కలుపుకోవాల్సి ఉంటుంది. బయట మొత్తం ప్రపంచంగా కనిపిస్తున్నదంతా యాక్చువల్‌గా నువ్వు కష్టపడి భావన చేయక్కర్లేదు. అది నిజంగా గూడా బ్రహ్మస్వరూపమే. ఇన్ని రూపాలుగా కనిపిస్తూ ఉన్నది. అది ఎన్నో మార్పులు చెందుతూ, చెందుతూ, చెందుతూ ఈ బ్రహ్మాండంలాగా కనిపిస్తూ ఉన్నది. నువ్వు కష్టపడి భావన ఇనీషియల్‌గా కొంచెం చేయలే గానీ, ఆ తర్వాత కూర్చొని నువ్వు ఆలోచించుకో. జ్ఞానంతో కూడా తెలుసుకో. నువ్వు మనసులో ఏ రకంగా భావన చేస్తూ ఉన్నావో, అదే విధంగా బయట ప్రపంచమంతా తయారయ్యింది. వేరుగా లేదు. ఆ విషయం తెలియాలి కదా! కాబట్టి బయట బ్రహ్మాండమంతా ఎట్లా తయారైంది? ఎక్కడి నుంచొచ్చింది? దాని మూలమేంటి? అని చూద్దాము అని ఆయన ఇంక దాని గురించి చెప్పడం మొదలుపెడుతూ ఉన్నారు. ఇంక తత్వ లక్షణం చెప్తాను. వేరు వేరుగా చెప్తాను. నెమ్మదిగా చెప్తాను. ఒక్కొక్కటి విడదీసి చూపిస్తాను. ఒక్కొక్కటి నువ్వు భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, చెట్టు, పిట్ట, కొండ, కోన అని రకరకాలుగా ఏవేవి చూస్తూ ఉన్నావో అవన్నీ పంచభూతాలతో తయారయ్యాయి. పంచభూతాలన్నీ మహత్ నుంచొచ్చాయి. మహత్ అంతా ఆ బ్రహ్మ పదార్థం నుంచొచ్చింది. కాబట్టి అసలు దాని మూలం దాకా వెళ్దాము. ఇప్పుడు ఇంత నేను ఫాస్ట్‌గా చెప్పా గదా! 2, 3 స్టెప్స్‌లో. అన్ని స్టెప్స్‌లో గాదు. ఇంకా ఎక్కువగా, ఇంకా నెమ్మదిగా ఒక్కొక్క మార్పు వేరు వేరుగా చూపిస్తాను. దాంతో నీకేమర్థమైతుంది? ఇవన్నీ వచ్చినవన్నీ అక్కడి నుంచే గాబట్టి, ఇదంతా అదే అయి ఉన్నది అని తెలుస్తుంది. నువ్వు ముందు భక్తి భావనతో, ఆసక్తితో భావన చేస్తూ ఈ సవాస్యం, ఇదం జగత్ సర్వం జేసుకోవచ్చు. దాని తర్వాత అసలు జ్ఞానంతో నిజంగా గూడా అదంతా అదే అయి ఉన్నది అని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మొదటిది నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు. రెండోది నీకు చెప్తూ ఉంటాను. వేరుగా నెమ్మదిగా చెప్తాను విను. ఏ తత్వగుణంబులనెరిగి ఈ తత్వాలుంటాయి మరి. ప్రపంచమంతా రకరకాల తత్వాలతో, ఆ గుణాలతో తయారై ఉన్నది. దాన్ని తెలుసుకుంటే మనుషులు ఈ ప్రకృతి గుణాల వలన విముక్తులగుదురు. ఇవి వేరుగా ఉన్నాయా? ఏంటో ఉన్నాయంటే వాటి మీద మోహముంటుంది. అవన్నీ వచ్చిందెక్కడి నుంచో తెలిస్తే మోహం తొలగుతుంది. ఆ మోహం తొలగడమే విముక్తి. మోక్షమంటారు. మోహం తొలగడమే మోక్షము. దానివల్ల హృదయ గ్రంథి విచ్ఛేదనమవుతుంది. ఈ చిక్కుముళ్ళన్నీ పడి ఉన్నాయి. ఏదేదో తెలియకుండా కన్‌ఫ్యూజన్ అంతా ఉన్నది. అదంతా ఛేదింపబడుతుంది. దాంతో ఆత్మ దర్శనం కలుగుతుంది. ఈ ఆత్మ దర్శన రూపమైన హృదయ గ్రంథి విచ్ఛేదకమైన విషయము జరగాలంటే దానికి ప్రకృతి గుణాల గురించి అర్థం గావాలి. అసలు ప్రకృతి గుణాలు తెలియాలంటే అసలు తత్వాలు, మూల తత్వాలు అర్థం గావాలి. మూలాల్లోకి వెళ్దాం పద. ఆ రకంగా హృదయ గ్రంథిని విచ్ఛేదనం చేసే ఆత్మ దర్శన రూపమైన జ్ఞానమేదున్నదో అది ఆత్మ నిశ్రేయస కారణంబు. ఆత్మ నిశ్రేయసానికి అది కారణమై ఉన్నది. కాబట్టి కారణము మూల కారణం పట్టుకుందాము. కావున దాని నెరుగింతును. నేను చెప్తాను క్లియర్‌గా, నెమ్మదిగా చెప్తాను. నువ్వు గూడా కంగారు పడకుండా విను. మొత్తం వచ్చిందంతా ఎక్కడి నుంచని విప్పదీసి చూసుకున్నామనుకో ఇప్పుడు పిడికిలి ముడిచి ఉన్నది అంటే, అందులో ఏదో ఉన్నది అనుకుంటాము. పెద్ద రహస్యం ఉన్నదనుకుంటాము. పిడికిలి విప్పామనుకోండి ఏమీ లేదని తెలుస్తుంది. అంతా ఉన్నదొకటే అని. పిడికిలి బిగతీసి కూర్చున్నంత వరకు లోపల ఇంకేంటో ఉందనుకుంటాము. తెరిచి చూస్తే ఉన్నదంతా ఒకటే అని తెలుస్తుంది. అంతటా లోపల బయట ఉందొకటే అని తెలుస్తుంది. అందుకని విప్పతీసి చూసుకుంటే అసలు ఈ తత్వాలన్నీ ఎక్కడి నుంచొచ్చాయని విప్పతీసి చూసుకుంటే, ఆ హృదయ గ్రంథి విడిపోతుంది. అందులో ఆత్మ స్వరూపం ముందు చెప్తాను విను. ఆత్మ దగ్గర నుంచి మొదలుపెడదాం. ఇంక అక్కడి నుంచి అనాత్మల దాకా వద్దాము. ఆత్మ స్వరూపం ఎట్టిదనినా అది అనాదియు, పురుషుండును, సత్వాది గుణ శూన్యుండును, ప్రకృతి గుణ విలక్షణుండును, ప్రత్యక్ స్వరూపుండును, స్వయం ప్రకాశుండును, మరియును ఎవ్వని తోడ ఈ విశ్వంబు సమన్వితంబగునో అతండు గుణత్రయాత్మత్వంబును, అవ్యక్తంబును, భగవత్ సంబంధియును అగు ప్రకృతియందు యదృచ్ఛచే లీలావశంబునన్ ప్రవేశించినన్ ఆ ప్రకృతి గుణత్రయమయంబైన స్వరూపంబైన ప్రజాసర్గంబు చేయన్ కనుంగొని అప్పుడు మోహితుండై విజ్ఞాన తిరోధానంబునం చేసి గుణత్రయాత్మకంబైన ప్రకృత్యధ్యాసంబున
అన్యోన్య మేళనంబగుటయు అంతన్ ప్రకృతి గుణంబు తన యందు ఆరోపించుకుని క్రియామాణంబులగు కార్యంబుల వలన కర్తృత్వంబు కలిగి సంసారబద్ధుండై పారతంత్ర్యంబు కలిగియుండును. అస్సలు ఆత్మస్వరూపమేమి అది అనాది, దానికి ఆది లేదు. ఆది లేకపోతే అంతు లేదు. ఆది అంతు రెండూ లేకపోతే మధ్యం కూడా లేదు. ఆది మధ్యాంత రహితమై ఒకటుంటున్నది. అంటే అది అనంతమై ఒకటుంటుంది. దాన్ని పురుషుడని పిలుస్తారు. అది సత్వాది గుణశూన్యమై ఉంటుంది. దానికి గుణాలు లేవసలు. పురుషుడుగా ఉన్న సమయంలో అది ఇక్కడ పురుషుడు అని చెప్పుకున్నప్పుడు ఆ అనాది తత్వము, ఆది మధ్యాంత రహితమైన ఆ అనాది తత్వం, అనంతమైన తత్వం ఏదున్నదో అది పురుషమై ఉంటుంది. పురుషము అంటే పూర్ణత్వాత్, పూర్ణమై ఉండడం చేత అది పరిపూర్ణమై ఉంటుంది. పరిపూర్ణమై ఉండడమే గాదు, అది సత్వాది గుణశూన్యమై ఉంటుంది. అసలు గుణాలు కూడా లేకుండా శుద్ధమై ఉంటుంది. అది పురుషము పరిపూర్ణమే కాక అది సత్వాది గుణశూన్యం పరిశుద్ధం. పరిపూర్ణము పరిశుద్ధము. అది ప్రకృతి గుణ విలక్షణము. ప్రకృతి గుణాలకు వేరుగా ఉంటుందది. అసలు పరాత్పరం అది. ప్రత్యక్ స్వరూపము అది ఆత్మస్వరూపమై ఉంటుంది. స్వస్వరూపమై ఉంటుంది. స్వయం ప్రకాశమై ఉంటుందది. స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది, ప్రకాశింపచేస్తూ ఉంటుంది. ఇంకేదైనా ఉంటే, లేకపోతే జనరల్‌గా స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇప్పుడు అంతవరకొచ్చిన తర్వాత ఏమైందంటే అసలు ఆత్మస్వరూపం ఇది. ఆది అంతు మధ్యం లేకుండా ఉంటున్నది. అనంతంగా ఉంటుంది. అది పరిపూర్ణమది, పరిశుద్ధమది. దాని లక్షణాలు. ఇప్పుడు అదొకవేళ సాకారంగా బయలుదేరింది అంటే, సాకారమైన ప్రకృతికి దాని గుణాలకు వేరుగా ఉంటుంది. అప్పుడు కూడా అది ఆత్మస్వరూపంగా, స్వస్వరూపంగా ఉంటుంది. స్వయంగా ప్రకాశిస్తూ ప్రకృతి గుణాలను అన్నింటినీ, తత్వాలన్నింటినీ ప్రకాశింపచేస్తూ ఉంటుంది. పైగా ఎవ్వనితోడ ఈ విశ్వంబు సమన్వితంబగునో, ఈ మొత్తం విశ్వమంతా ఎవరిలో ఉన్నదో వాడు ఆత్మస్వరూపము. గుణత్రయాత్మత్వంబు. ఇంకక్కడేం జరిగిందంటే అంత దాకా వచ్చేసరికి అది ఇక్కడి నుంచి ప్రకృతి గుణ విలక్షణమై ఉన్నది అని చెప్పడం మొదలుపెట్టేసరికి అది సాకారంగా, సగుణంగా ఉన్న ప్రకృతితో కలిసి ఉన్నది. అందులో కూడా మళ్ళీ ఇక్కడి నుంచి అది పాపం ఇంతవరకు ప్రకృతికి వేరుగా ఉండడానికే చూస్తున్నది. అయితే ఈలోగా ఏం జరిగిందంటే గుణత్రయాలతో కూడి ఉన్న ప్రకృతి ఏదున్నదో అవ్యక్తం అని పిలుస్తారు దాన్ని. అది భగవత్ సంబంధి. అది భాగవతమై ఉన్నది, బ్రాహ్మి. అట్లాంటి ప్రకృతి ఒకటున్నది. దానిలో యదృచ్ఛయ స్వేచ్ఛగా లీలావశంబున లీలగా ప్రవేశించినంత మాత్రాన ఆ ప్రకృతి గుణత్రయమయంబైన స్వరూపంబైన ప్రజాసర్గంబు చేయన్. ప్రకృతి గుణత్రయాలతో కూడి ఉంటుంది. అదేం చేసింది? మన భగవత్ సంబంధి అయిన ఆ ప్రకృతి అందులోకి ఈ ఆత్మస్వరూపం ప్రవేశించేసరికి అది దానిలాంటి అదే గుణత్రయమయమై ఉన్న తన స్వరూపమైన ప్రజాసర్గాన్ని అది చేస్తూ పోతూ ఉన్నది. ఏ పురుషుడైతే పరిపూర్ణమైన తత్వము గుణత్రయాత్మకమైన ఆ ప్రకృతిలో ప్రవేశించేసరికి అది ప్రజా సృష్టి చేయడము, సృష్టి దాని లక్షణం అది చేస్తూ ఉన్నది. అప్పుడు దాన్ని ఈయన చూశాడు. అది ప్రజా సృష్టి చేస్తూ ఉంటే ఇది చూస్తున్నాడు. చూడ్డం ఈయన పని. సాక్షిగా ఉంటాడు ఆయన, ద్రష్ట, చూస్తుంటాడు. చూసి ఊరుకోకుండా అప్పుడు మోహితుడైతాడు. ఒక్కొక్కసారి ఆ ఆత్మ మోహితుండై తన నుంచి వచ్చిన ప్రకృతి తన వల్లే గుణమయమైన సృష్టి చేసేసరికి ఆ ప్రకృతిని, దాని సృష్టిని చూసి మోహం పొంది ఇంకా దానివల్ల ఆ విజ్ఞానం ఘనమై ఉన్న ఆత్మస్వరూపము ఆ జ్ఞానాన్ని పోగొట్టుకుని ఆ జ్ఞానం తిరోధానమై వెనక్కి తిరిగి ఆ రకంగా చేసి జరిగేసరికి గుణత్రయాత్మకంపైన
ప్రకృతి అధ్యాసతో, ప్రకృతి పైన తనను తాను అధ్యారోపణ చేసుకుని, దానితో అన్యోన్యంగా ఇంకా అదే నేనన్నంత విధంగా మమత్వాన్ని చెంది ఉండడం మొదలుపెడతాడు. నేను అన్న ఆత్మతత్వము నా వల్లే కలిగిన ఈ రూపాలను చూసి మోహించి, ఇంకా దేహాన్ని చూసుకుని ఇది నేను అని అన్యోన్యంగా ఇంకా దేహమే నేను అని దేహాత్మ భావన, తాదాత్మ్య భావన పొంది, దాంతో అంతన్ ప్రకృతి గుణంబు తన యందు ఆరోపించుకుని, ముందేం చేస్తుందా ఆత్మ, తన వల్ల కలిగిన ఈ రూపాలన్నీ చూసుకుని, ఆ రూపాల్లో ఒక రూపాన్ని ఇది నేను అనుకుని, ఆ దేహాభిమానాన్ని పొంది, ఆ తర్వాత ప్రకృతి యొక్క గుణాలను కూడా దాని మీద ఆరోపించుకుని, ముందు దాన్ని అది ప్రకృతి పైన అధ్యాస చేసుకుని, తర్వాత ప్రకృతి గుణాలను తన పైన ఆరోపించుకుని, ప్రకృతి క్రియలేవో చేస్తూ ఉంటే, ఆ క్రియామాణమైన కార్యాల వల్ల కలిగిన కర్తృత్వాన్ని ఆ నేనే నాదే అనుకుంటున్నది. ముందు దాన్నది కార్యాలపైన, శరీరాలపైన అధ్యాస చేసుకుని, ఆ తర్వాత ఆ ప్రకృతి గుణాలను తన పైన ఆరోపణ చేసుకుని, ఆ తర్వాత ప్రకృతి కర్మలు చేస్తూ ఉంటే అది నేనే చేస్తున్నాను అనుకుని మోహంతో ఉండి, కర్తృత్వాన్ని కూడా పొంది, ఇంక దానితో ఆ సంసారంలో బద్ధుడై ఉంటుందా ఆత్మ. దాంతో అక్కడికే ఆగలేదు, అది పారతంత్ర్యం. అంతకన్నా ముందు ఇక్కడ యదృచ్ఛయాది ఒకవేళ మొదలుపెట్టినా కూడా, ఇక్కడికొచ్చేసరికి ఇంకా స్వేచ్ఛ పోయి పరతంత్రం మొదలవుతుంది. అంతకన్నా ముందు స్వతంత్రంగా చేస్తున్నది, ఇక్కడికొచ్చేసరికి ఆ మోహం పొందేసరికి పరతంత్రం కలుగుతుంది. స్వతంత్రత పోయి పారతంత్ర్యం వచ్చేసరికి ఆ రకంగా ఉంటుంది. ఇంక అప్పుడది అసలు జనరల్‌గా కర్తృత్వ శూన్యం. దానికి కర్తృత్వం లేదు. కర్త అవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఏ కర్మలు లేవు. అటువంటి ఆ ఈశ్వరుడు సాక్షి అగుటం చేసి, సాక్షిగా ఉండి చూడ్డం ఈయనతోటున్న ప్రాబ్లమ్. ఇదిక్కడ పాపం యదృచ్ఛగా, లీలావశంగా ప్రకృతిలోకి ప్రవేశించి, గుణత్రయమయమైన స్వరూపంతో అది ప్రజాసర్గ చేస్తూ ఉంటే, దాన్ని చూసేసరికి, ఎందుకు అంటే ఆయన సాక్షిగా ఉండే లక్షణం ఉన్నది. చూసి మోహంలో పడడం వల్ల, ఇంక ఇంత ఆపద కొని తెచ్చుకుని, ఆ విధంగా సాక్షి అవ్వడం చేత, ఆత్మకు కార్యకారణ కర్తృత్వాలు లేవు అయినా కూడా, ప్రకృతి అధీనమైన వాటిని తాను ఆరోపించుకుని, సుఖ దుఃఖ భోక్తృత్వాలు ప్రకృతికి విలక్షణమైన పురుషుడిగా ఉన్నాయని అనుకుని, కార్యకారణ కర్తృత్వాలేమో కర్మలు చేస్తూ ఉన్న ప్రకృతివి, సుఖ దుఃఖ భోక్తృత్వాలు దానికి వేరుగా ఉన్న పురుషుడివి అని అనుకుంటూ ఉంటుంది ఆ ఆత్మ అని కొందరు అంటారు అని చెప్తున్నాడు. ఈ రకంగా అని ఎరుంగుదురు అని ప్రాహుః విదుః అని సాంస్క్రిట్‌లో. సంస్కృత శ్లోకాల్లో ప్రాహుః విదుః అని వాడినప్పుడు, తెలుగులో అని ఎరుంగుదురు, అని తెలియుదురు అని చెప్పినప్పుడు, భగవంతుడు డైరెక్ట్‌గా చెప్తున్న విషయాలు కావు. మనుషుల వైపు నుంచి వాళ్ళేమనుకుంటున్నారు అని చెప్తూ ఉన్న విషయము. ఈ క్లారిఫికేషన్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు అంటే, మళ్ళీ అదే ఎగ్జాంపుల్స్ నేనెందుకు మార్చను అంటే, ఆ ఎగ్జాంపుల్ చెప్పగానే విషయం వెంటనే అర్థం గావాలి. ఇంక మళ్ళీ దాన్ని ఫస్ట్ నుంచి ఎక్స్‌ప్లనేషన్స్ లేకుండా. కొంచెం చెప్పగానే అరుంధతి నక్షత్రం గురించి చెప్పగానే ఎట్లా అర్థమవుతుందో, ఏం చెప్పదలుచుకున్నారో అట్లా. ఇక్కడ గూడా మన బండరాయి ఎగ్జాంపుల్ సేమ్ స్టోరీ. మన బండరాయి అట్లనే ఉంటుంది. అయితే చూసేవాడు దాన్ని బండరాయి అనుకోవచ్చు, చెట్టు అనుకోవచ్చు, మనిషి అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు. కదులుతుంది అనుకోవచ్చు, కదలట్లేదు అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. అయితే బండరాయి మాత్రం దాని తీరినది ఉంటుంది. చూసేవాడి చూపుని బట్టి రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన భగవంతుడు సంస్కృతంలో ఆయన ఉపదేశం చేస్తూ ఉన్నా సరే, తెలుగులో ఇక్కడ చేస్తున్నా సరే, ఎరుంగుదురు, తెలియుదురు, ప్రాహుః విదుః అని అన్నప్పుడు, ఇవతల నుంచి చూస్తూ ఉన్న వాళ్ళ వైపు నుంచి
పురుషుడి వైపు నుంచి చెప్తూ ఉంటారు. అదంతా పురుషతంత్రం. వీళ్ళేమనుకుంటున్నారు అని చెప్తాడు. ఆయన వైపు నుంచి వస్తుతంత్రంగా ఆయన వైపు నుంచి ఎప్పుడెప్పుడైతే చెప్తుంటాడో, అప్పుడు ఇతి మే మతిః, ఇతి మే మతః అని చెప్తూ ఉంటాడు. అట్లా చెప్పినప్పుడు అని నా అభిప్రాయము, అని నేను అనుకుంటున్నాను అని అన్నప్పుడేమో అది వస్తుతంత్రము. అని ప్రాహుః విదుః అన్నప్పుడు అది పురుషతంత్రము. ఇక్కడ వాళ్ళట్లా అనుకుంటారు అని చెప్తున్నాడు. ఈశ్వరుడు సాక్షిగా ఉంటాడు. కార్యకారణ కర్తృత్వాలు ప్రకృతి అధీనాలు, సుఖ దుఃఖ భోక్తృత్వాలు ప్రకృతి లక్షణాలు, ప్రకృతికి విలక్షణమైన పురుషుడి లక్షణమని అనుకుంటూ ఉంటారు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ 3గా విడిపోయారు. ఇప్పుడు ఒకటేమైందంటే ఒక ఈశ్వరుడు, ఒక ప్రకృతి, ఒక పురుషుడు అని 3గా విడిపోయింది. ఈ 3గా విడిపోవడమే మనకొచ్చిన పెద్ద కష్టము, పెద్ద నష్టం ఇదే. దీన్ని ఎక్కడెక్కడ కనిపించినా అక్కడక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను. ప్రాబబ్లీ ఇంకా కొన్ని వారాలు, కొన్ని నెలలు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఈశ్వరుడు, ప్రకృతి, పురుషుడని 3 కనిపించినప్పుడల్లా, లేదా ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అని ఎక్కడెక్కడ కనిపించినా సరే, ఇంకొకటే విషయం చెప్పుకుంటూ వస్తాను. మనకి బండరాయి ఎగ్జాంపుల్ అర్థమైనట్టు గుండ్రాయిలాగా ఈ విషయం బాగా మనసులో గుర్తుండిపోవాలి అందుకని. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని మనకొక మహామంత్రం ఉన్నది. అహం బ్రహ్మాస్మి. దాన్ని మనము పురుషతంత్రంగా చూస్తే అహం కామ, బ్రహ్మ కామ, అస్మి అని 3గా వేర్వేరుగా ఉంటాయి. అదొకవేళ వస్తుతంత్రంగా అవతల నుంచి చూసామంటే బ్రహ్మము అహమస్మి, ఆ బ్రహ్మము నేనై ఉన్నాను, నేనే బ్రహ్మను అని చెప్పడము వస్తుతంత్రము. అప్పుడది కామాలుండవు. అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను. అది ఒకవేళ పురుషతంత్రంగా చూస్తే ఏమవుతుందంటే, అహం నేనని ఒకటున్నాను, ఆధ్యాత్మికము. బ్రహ్మమని భగవంతుడు వేరేగా ఇంకొక ఆయన ఉన్నాడు. ఈశ్వరుడు, పరమాత్మ, పరబ్రహ్మము, భగవంతుడు, దేవుడు అని ఏ పేరుతోటి పిలిచినా సరే, అదొకటి వేరేగా ఉన్నది. నాకు సెపరేట్‌గా ఒకటున్నది. అది ఆది దైవికము అని ఎప్పుడైతే అహం కామ బ్రహ్మ అని అహాన్ని బ్రహ్మకి వేరు చేసి భేదం చూసామంటే మాత్రము వెంటనే ఆ అవిద్య వల్ల, భేద బుద్ధి ఉన్నది అంటే అవిద్య వల్లే కలుగుతుంది. ఏ అవిద్య? విజ్ఞానము తిరోధానం అయ్యిందంటే, దానివల్ల ఏమైతుందంటే అహం వేరు, బ్రహ్మ వేరు అని అహానికి, బ్రహ్మకి మధ్యలో కామ పెట్టి చూసుకుంటే 2 వేరుగా ఉన్నాయని, అప్పుడు ఆ అవిద్య వల్ల అస్మి కాస్త అస్మిత, రాగ, ద్వేష, అభినివేశమని మొత్తం జగత్తంతా, ఆది భౌతిక ప్రపంచము, ప్రకృతి మొత్తం తయారవుతుంది. అసలు ఉన్నదంతా ఈశ్వరమయము. ఉన్నదంతా ఈశ్వరమే. అయితే అది ప్రకృతిగా, పురుషుడిగా ఎందుకయిందంటే నేను పురుషుడిని వేరు, అక్కడ ఈశ్వరుడు వేరు. ఇక్కడ పురుషుడు అహం నేను, ఇదిగో ఈ దేహం, ఈ శరీరం ఏదున్నదో ఈ అహం, ఈ దేహం నేను అని ఆ మోహంతోటి మోహితుడై విజ్ఞానము తిరోధానమై ఒకవేళ వాడు ఈ పురుషుణ్ణి నేను సెపరేట్, నాకు వేరుగా ఈశ్వరుడు బ్రహ్మం ఇంకొకటి ఉన్నది అనుకోగానే వెంటనే ఆ అజ్ఞానం వల్ల, మోహం వల్ల ప్రకృతి జగత్తు మొత్తం తయారై బయలుదేరుతుంది. అహం కామ బ్రహ్మ చేశామంటే అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలతో కూడిన ఆదిభౌతికమైన ప్రపంచమంతా వస్తుంది. అహం కామ బ్రహ్మ గాదు, అహమే బ్రహ్మ అని ఒకవేళ తెలిస్తే అస్మి, ఇంకా అహం లేదు, బ్రహ్మ లేదు, 2 కలిసిపోయి అస్మి అని ఒక్కటే మిగులుతుంది ఇంకప్పుడు. ఇప్పుడు కానీ ఇక్కడ ఈయన చెప్తున్నది వస్తుతంత్రం కాదు. అక్కడ చెప్తున్నది ఆయన వేదాల్లో చెప్తూ ఉన్న అహం బ్రహ్మాస్మి గురించి చెప్తూ ఉన్న విషయం అటువైపు నుంచి చూపిస్తున్న తత్వం గాదు. ఇటు సైడ్ నుంచి పురుషతంత్రము. మనుషులేమనుకుంటారు? వీళ్ళేం చూస్తున్నారు? వీళ్ళకెట్లా అర్థమైతుంది? శరీరాల్లో ఉండి శరీరమే నేననుకుంటూ దేహాద్యభిమానాలతో ఉన్న వాళ్ళకి ఎట్లా అర్థమైతుంది అని ఇటువైపు నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి వీడిని ఒరేయ్! నువ్వు ఇక్కడి నుంచి చూస్తున్నావురా!
ఇంత దూరం నుంచి చూసావంటే అది బండరాయిలాగా, చెట్టులాగా, మనిషిలాగా ఇంకేంటో కనిపిస్తుంది. నువ్వు అదట్లా కనిపిస్తుంది చూసావా? అదస్సలు కదులుతున్నట్టు మనిషిగానో, చెట్టులాగానో, ఎట్లో ఒకట్లా రకరకాలుగా నువ్వు అప్పుడప్పుడు అనుకున్నప్పుడు బండరాయిలాగా కనిపిస్తుంది గదా! చూడు దాన్నిట్లా చూస్తున్నావా? అని చూపిస్తూ, చూపిస్తూ వీడినిక్కడి నుంచి నడిపించుకుంటూ తీసుకెళ్ళి అక్కడి దాకా బండరాయి దాకా వెళ్ళిపోయేసరికి అది వాడే అయిపోయి ఉంటాడు. కాబట్టి ఇంకప్పుడు పురుషతంత్రం గాదు వస్తుతంత్రం అవుతుంది. పురుష ప్రయత్నం కాస్త వస్తువైభూతమై ఉంటుందింకది. అప్పుడు అస్మిత రాగద్వేష అభినివేశాలకు మూల కారణమైన అవిద్య లేకుండా ఉంటుంది గాబట్టి, అవిద్య ఎందుకుంటది? భేదబుద్ధి ఉంటదప్పుడు. నేను వేరు, బండరాయి వేరు అని అనుకోవడం గాదు గదా! ఇంక నేనే అదయినున్నప్పుడు అక్కడికి తీసుకొని వెళ్ళాలి. దానికోసం ఆయన ప్రయత్నం ఇక్కడి నుంచి మొదలుపెట్టాడు. పురుషతంత్రం దగ్గర నుంచి. కాబట్టి ఎరుంగుదురు అని జెప్తారు. సంస్కృతంలో చూపించినప్పుడు ఇక్కడ ఇదే విషయము శ్రీ భగవానువాచం దేవహూతి అడుగుతున్న ప్రశ్నలకు భగవంతుడు చెప్పడం మొదలుపెడుతూ ఉన్నప్పుడు ప్రాహుహు అంటారాయన. అని ప్రాహుహు అని చెప్పినప్పుడు పురుషతంత్రంగా చెప్తున్నారు. నేను చెప్తున్నాను అని ఆయన చెప్పినప్పుడు ఈ విదుహు, ప్రాహుహు అంటే ఇవతల నుంచి చెప్తున్నారు. వీళ్ళిట్లా చూస్తారు దాన్ని అని. ఆయన ఒకవేళ చెప్పదలుచుకున్నప్పుడు ఆయనేం చేస్తారంటే అసల మాటలే మారిపోతాయి అవి. ఇంకా అప్పుడు వస్తుతంత్రంగా చెప్తారు దాన్ని. దానికొక శాంపిల్ ఎక్కడైనా కనిపించినప్పుడు నేను చెప్తాను గూడా చూపించి. హ్మ్. ఇప్పుడిక్కడెక్కడైనా గబగబా కనిపిస్తే చూపిస్తాను. లేకపోతే ఎక్కడైనా కనిపించినప్పుడు ఈయన వస్తుతంత్రంగా చూపిస్తున్నారు. ఈ విషయం విదుహు అన్నప్పుడు ఇటు నుంచి చూపిస్తుంటారు. ఎందుకంటే వీళ్ళేమనుకుంటున్నారో అది అవసరం గదా! కాబట్టి. ఇక్కడ మే మతః అంటారు. అంటే అని నేననుకుంటున్నాను అంటారు. అన్నప్పుడు ఇంక అటునుంచి చూపిస్తారాయన. ఈ తేడా మనము ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్‌గా ఆయన ఎటువైపు నుంచి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆయన అటు చెప్తారు, ఇటు చెప్తారు. ఆయన అటు చెప్తారు, ఇటు చెప్తారు గాబట్టి, ఎటు సైడ్ నుంచి చెప్తున్నారు అన్న విషయం గురించి మనకొక క్లారిటీ ఉండాలి. లేకపోతే ఆయన ఏ ఏ యాంగిల్ నుంచి చెప్తున్నారో మనకర్థమే గాకపోతే, నిజంగా ఇన్నున్నాయనుకుంటాము. ఇన్నున్నాయి గాదు. బండరాయి అట్లా ఉంటుంది. అది వీడికి ఇన్ని రకాలుగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. అంటే నిజంగా ఉంటుందని గాదు. అక్కడ మనము కన్‌ఫ్యూజ్ కారాదు. కాబట్టి వీడికి ఇన్ని రకాలుగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పినను విని మన దేవహూతి మళ్ళీ కపిలుల వారితో భగవంతుడితో ఇట్లనియే. పురుషోత్తమా! ప్రకృతి పురుషులు సదసదాత్మక ప్రపంచంబునకు కారణభూతులు కావున వాని లక్షణంబు సదసత్ వివేకపూర్వకంబుగాన్ ఆనతిమ్ము అనినన్ భగవంతుడు ఇట్లనియే. ఆమె ఇంతవరకొచ్చేసరికి సరే నువ్వు చెప్పింది నాకర్థమైంది. ప్రకృతి, పురుషులని 2 పేర్లు జెప్పావు. సత్, అసత్ మారకుండా ఉన్నది. అసత్ మారుతూ ఉన్నది. సత్ అయితే మారనిది. అసత్ మారుతూ ఉన్నది. సత్ అచరము. అసత్ చరము. చరాచరాత్మకమైన సదసదాత్మకమైన ఏ ప్రపంచమున్నదో దానికి కారణభూతాలు ఈ 2 ప్రకృతి, పురుషులు. ప్రకృతి, పురుషుడు అని ఎందుకు తయారవుతాయి? పురుషుడు, ఈశ్వరుడు అని వేరవ్వగానే ప్రకృతి అని ఒకటి తయారవుతుంది. ప్రపంచం మొత్తం వస్తుంది అని చెప్పావు గదా! ఇప్పుడు ప్రకృతి పురుషుల లక్షణము సదసత్ వివేకపూర్వకంగా సత్తేంటో, అసత్తేంటో, ఉన్నదేంటో, లేనిదేంటో విప్పదీసి నాకు అర్థమయ్యే విధంగా చెప్తావా? అన్నప్పుడు భగవంతుడేం చెప్తున్నారంటే క్రమమున త్రిగుణమును అవ్యక్తము, నిత్యము, సదసదాత్మకము మరియు ప్రధానము అనగా ప్రకృతి విశేషములు అదియు విశిష్టమనిది సత్విదులు ఎలమిన్. ప్రకృతికి కొన్ని పేర్లున్నాయి. సత్విదులు అంటారు. వాళ్ళంటారు అన్నాడు. ఈయన నేనంటున్నాను అనలేదు. వాళ్ళిట్లా చూస్తారు అని పురుషతంత్రంగా యువతల సైడ్ నుంచి చూపిస్తున్నారు. త్రిగుణాలతో ఉంటుంది. అవ్యక్తమై వ్యక్తం కాకుండా ఉంటుంది. వ్యక్తమైతే ప్రపంచం. వ్యక్తం గాకుండా అవ్యక్తంగా దాని వెనకాల మూలంగా ఉంటే ప్రకృతి. అది నిత్యము ఉంటుంది. ఎందుకు? మార్పు లేకుండా ఉంటుంది. అవ్యక్తం గాబట్టి. అది సత్‌గా, అసత్‌గా ఉంటుంది. మరియు ప్రధానం అని దానికి పేర్లు. ప్రధానము, ప్రకృతి, సదసదాత్మకం, నిత్యం, అవ్యక్తం, త్రిగుణాత్మకం అని దానికి పేర్లు. ఈ ప్రకృతి
అసలు అవిశేషంగా ఉంటుంది. అది వేరుగా ఉండదు. అసలు ఈశ్వరుడికి అది వేరుగా ఉండదు. దాంట్లో గూడా భేదాలు లేవు. అది నిర్భేదంగా ఉంటుంది. అది అఖండంగా ఉంటుంది. అది భగవత్ స్వరూపమై ఉన్నది. అయితే అది మోహం వల్ల, జ్ఞానము తిరోధానం అవ్వడం వల్ల వేరుగా ఉన్నట్టు కనిపించేసరికి అది ఇంకోటున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకప్పుడది ఒక్కసారి అది ఈశ్వరుడికి వేరుగా ఉన్నట్టు అనిపించింది అంటే జగత్తుగా ఇంకా రకరకాలుగా రూపాలుగా కనిపిస్తూ ఉంటుంది అని, దాని గురించి ఆ సత్ గురించి తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు అని జెప్పాడు. ఇక్కడ పద్యంలో కొంచెము ప్రకృతి విశేషములు అదియు విశిష్టము అని. అది ఇవన్నీ ప్రకృతి విశేషాలేవి? త్రిగుణము అవ్యక్తం నిత్యం సదసదాత్మకం ప్రధానం అని ప్రకృతి విశేషాలు. దాన్ని విశిష్టం అంటారు అని ఇక్కడ రాశారు. కానీ అసలు మూలంలో అదసలు నిర్విశేషమైనా కూడా, అవిశేషమైనా కూడా విశేషవత్ వేరు వేరుగా ఉన్నట్టుగా అది కనిపిస్తూ ఉంటుంది అని దాని గురించి తెలిసిన వాళ్ళు ప్రాహువు చెప్తూ ఉంటారు అన్నాడు. అక్కడ మన పద్యం కొంచెం మారిందెందుకో. కాబట్టి క్రమమున త్రిగుణమును అవ్యక్తము, నిత్యము, సదసదాత్మకము మరియు ప్రధానము అనగా ప్రకృతి విశేషములు అవిశేషములయ్యును విశిష్టవంతములుగా ఉండును అనిది సద్విదులు ఎలమిన్. అందు ఇంకా ఈ ప్రకృతి ఎందుకంటే అది అవిశేషమైనా గూడా విశిష్టంగా అంటే వేరువేరుగా కనిపిస్తుంది గదా! వేరువేరుగా ఎన్ని రకాలుగా కనిపిస్తుందో చూద్దాము. ప్రకృతి చతుర్వింశతి తత్వాత్మకంబై ఉంటుంది. 24 తత్వాలతో ఉంటుంది. అది ఎట్లనినన్. పంచమహాభూతాలు ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి అని పంచ మహాభూతాలు 5. పంచ తన్మాత్రలు రంగు, రుచి, రూపము, శబ్దము, స్పర్శ అని 5 తన్మాత్రలు మొత్తం 10. జ్ఞాన కర్మాత్మకంబైన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అయినవి ఒక 10 ఉంటాయి. జ్ఞానేంద్రియాలేవి త్వక్ చక్షువులు, శ్రోత్రాలు చెవులు, జిహ్వ నాలుక, ఆఘ్రాణం ముక్కు అని ఈ 5 పంచ జ్ఞానేంద్రియాలు. దాంతో 15 వచ్చాయి. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు 15 వచ్చాయి. ఆ తర్వాత వాక్ మాట, పాణి చేతులు, పాదాలు కాళ్ళు, పాయువు మలావయవము, ఉపస్థ మూత్రావయవము ఇవన్నీ కలిపి ఒక 5 కర్మావయవాలు, కర్మేంద్రియాలు మొత్తం 20 అయ్యాయి. ఈ దశేంద్రియాలు జ్ఞాన కర్మేంద్రియాలు దశ, పంచతన్మాత్రలు, పంచభూతాలు మొత్తం కలిపి ఒక 20. వీటితో పాటు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని అంతఃకరణ చతుష్టయం. ఈ 4 కలిపి మొత్తం కలిపి 24 తత్వాలు ఉంటాయని చెప్తారు. అను చతుర్వింశతి తత్వాత్మకంబైన సగుణ బ్రహ్మ సంస్థానములు. ఇవన్నీ సగుణ బ్రహ్మము యొక్క స్థానాలు. ఇవి సగుణ బ్రహ్మ యొక్క స్థానాలు. ఈ స్థానంలో, ఈ సంస్థానంలో సగుణ బ్రహ్మము యొక్క సంస్థానము 24 తత్వాలుగా ఉంటుంది. అందులో 4 తత్వాలు మనోబుద్ధి చిత్తాహంకారాలనుంటాయి. ఇవి స్పెసిఫికలీ వ్యూహాలు కొన్ని సమూహాలుగా ఉంటాయి. ఇక్కడ ఉన్న పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు వేటికి వాటికి వేర్వేరుగా ఉంటాయి. వాటికి వాటికి కొన్ని కర్మలుంటాయి. మనోబుద్ధి చిత్తాహంకారాలు 4 గ్రూప్స్‌గా ఉంటాయి. వాటిని ఆ సమూహాలను వ్యూహాలను పిలుస్తారు. ఈ వ్యూహాలను మళ్ళీ సాకారంగా సగుణోపాసన చేస్తూ ఉంటారు. దాని గురించి కూడా చెప్తారు. అది మళ్ళీ మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం. ఎందుకంటే మనోబుద్ధి చిత్తాహంకారాలను అంతఃకరణ చతుష్టయాన్ని మనం స్పెషల్‌గా ఇంకా సెపరేట్‌గా చదువుకుంటూ వస్తూ ఉన్నాం. అది ఎక్కడ కనిపిస్తే అక్కడ మనం వేరువేరుగా చూసుకుంటున్నాము. మనసు ఎట్లా ప్రవర్తిస్తుంది, బుద్ధి ఎట్లా ప్రవర్తిస్తుంది, చిత్తం ఎట్లా ప్రవర్తిస్తుంది, అహంకారం ఎట్లా ప్రవర్తిస్తుందని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మళ్ళీ మన భాగవతంలో ఇక్కడ కపిలుల వారు చెప్తూ ఉన్నప్పుడు మళ్ళీ దాని గురించి ఇంకా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దాన్ని వచ్చే వారం నేను మన మూల భాగవతంతో కలిపి చూపిస్తూ చెప్తాను. ఇక్కడ ఎంత చెప్పారో అంత చూసుకుంటూ మళ్ళీ తర్వాత అసలు దాన్ని ఇంకా కొంచెం లోతుగా కూడా ఆలోచించుకుందాము. ఇంతకీ ఇవి మొత్తం కలిపి ఈ 24 సగుణ బ్రహ్మ సంస్థానము.
దీనిపైన కాలం అని ఒకటుంటుంది. పంచవింశక తత్వం ఒకటున్నది. 25 తత్వము కాలం అని ఒకటున్నది. మన సాంఖ్యులు వాళ్ళ దర్శనాన్ని చాలా భాగము కపిలుల వారు చెప్పిన విషయం దగ్గర నుంచే గ్రహించి తీసుకుని, కానీ అక్కడి నుంచి వాళ్ళు దాన్ని వేరేగా దర్శనం చేశారు. కపిలుల వారు ఎట్లా చూపిస్తున్నారో అట్లా కాకుండా ఇది అసలే పురుషతంత్రం. మనుషులు దీన్ని ఎట్లా చూస్తారో అక్కడ ఉన్న ఆత్మ పదార్థాన్ని, ఆ వస్తువును వీళ్ళు మనుషులందరూ రకరకాలుగా చూస్తూ ఉంటారని ఆయన కొన్ని రకాలుగా ఇక్కడ చూపిస్తే, దాన్ని తీసుకుని వాళ్ళు ఇంకా మరి వేరే రకాలుగా అన్నీ చూసుకొని దాన్ని మార్చుకున్నారు. ప్రకృతిని ప్రధానంగా పెట్టుకున్నారు. దాన్ని అనాదిగా పెట్టుకున్నారు. అది నిత్యము ఉంటుందని చెప్తారు. అది జడ పదార్థము, అది అచేతనమని చెప్తూ ఇంక దాని గురించి మొత్తం వాళ్ళు దర్శనం రాసుకున్నారు. వాళ్ళెట్లా దర్శనం చేసుకున్నారు, ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు దాన్ని వాళ్ళకి అర్థమైన విధంగా చూసుకుంటూ వెళ్లారు. అందులో వాళ్ళు అసలు కాలాన్ని వదిలిపెట్టేశారు. కపిలుల వారు చెప్పిన కాలము 25 తత్వాన్ని వాళ్ళు అసలు పూర్తిగా వదిలిపెట్టేశారు. అసలు డిస్‌రిగార్డ్ చేశారు. ఎందుకో వాళ్ళ ఇష్టము. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. వాళ్ళకి అర్థమైనట్టు వాళ్ళు దాన్ని భావించారు. మేము దీన్ని ఇట్లా చూస్తున్నామని మనకు చెప్పారు. అది కూడా చదువుకున్నాం మనం. ఇప్పుడు మన కపిలుల వారు ఏం చెప్తున్నారంటే పైన చెప్పిన 24 కాక 25ది కాలం అని ఒకటుంటుంది. అది కొందరు పురుష శబ్ద వాచ్యుండైన ఈశ్వరుని పౌరుషంబు కాల శబ్దంబున చెప్పన్బడును అందురు. దాన్ని కొంతమంది ఏమంటారంటే, పురుష శబ్ద వాచ్యుడైన ఈశ్వరుడు, పురుషుడు అని ఏది చెప్పుకున్నామో మనము, పురుషేతే ఇతి అని చెప్పుకునే కన్నా ముందు పూర్ణత్వాత్ పురుషః అని పురుషుడు అని చెప్పగానే ఒక్కటేసారి మనం ఏదో ఒక్క అర్థాన్ని చూడడం కష్టం. కాంటెక్స్‌ని బట్టి పురుషుడు అనగానే పూర్ణత్వాత్ పురుషః అంటే పరిపూర్ణమైన తత్వము అని ఒక అర్థం ఉంటుంది. లేదా పూరయతి ఇతి అని పూరిస్తూ ఉంటుంది, నింపుతూ ఉంటుంది కాబట్టి పురుషుడు అని దానికి ఇంకొక వ్యుత్పత్తి ఉంది. కాక పురిసేతే ఇతి అని శరీరాల్లో ఉంటుంది కాబట్టి పురుషుడు అని దానికి ఒక్కొక్క కాంటెక్స్‌లో ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఇక్కడ పురుష శబ్ద వాచ్యుడైన ఈశ్వరుడు ఎవరున్నాడో పూర్ణత్వాత్ పురుషః, ఆ పురుషమే సాకారంగా ఉన్నప్పుడు, సగుణంగా ఉన్నప్పుడు ఆ పౌరుషము, ఆ పురుష తత్వమే కాల శబ్దంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అంటే బేసిక్‌లీ ఆ పురుషుడే కాలము. ఆ పరమ పురుషుడు ఎవరున్నాడో ఆత్మతత్వము ఆయనే కాలమని కొంతమంది చెప్తారు. అందులో అహంకార మోహితుండై ప్రకృతి పొంది జీవుడు భయంబు చెందును. ఈ కాలానికి లోబడి ఉన్నాడంటే మాత్రము ఇంకా అహంకారంతో మోహాన్ని పొంది ప్రకృతిని పొందుతాడింకా. ప్రకృతిలోకి మొత్తానికే జారిపోతాడు ఆ జీవుడు. ఇంకా భయాన్ని పొందుతూ ఉంటాడంటే మృత్యువును పొందుతుంటాడు. అందుకనే కాలుడు అన్నా, మృత్యువు అన్నా ఒకటే. భయం అంటే మృత్యువు. కాలుడు యముడు. యముడు ఎందుకంటే నియమిస్తూ ఉంటాడు. మృత్యువు అని అందుకనే పిలుస్తారు. ఎందుకంటే మోహంతో ఉండడం వల్లే భయము, మృత్యువు ఇవన్నీ ఉండేది. కాలం కదులుతూ ఉంటే దానికి లోబడి ఉన్నాడంటే మాత్రం భయాన్ని పొందుతాడు ఆ జీవుడు. ప్రకృతి గుణసామ్యంబునం చేసి వర్తించి నిర్విశేషుండగు భగవంతుని చేష్టా విశేషంబు దేని వలన ఉత్పన్నంబగునో అదియే కాలంబని చెప్పన్బడు. దాన్నేమంటారంటే ప్రకృతి గుణసామ్యం. ప్రకృతి గుణాలు 3 ఉంటాయి. సత్వరజస్తమో గుణాలని 3 గుణాలుంటాయి. ఆ 3 గుణాలు సామ్యావస్థలో ఉన్నప్పుడు ఏమీ ఉండదు. ఊరికనే ప్రకృతి నిర్వ్యాపారంగా ఏ పనులు, కర్మలు లేకుండా అది ఊరికనే ఉంటుంది. త్రిగుణాత్మకమైన ప్రకృతి అట్లా ఊరికే ఉంటుంది. 3 గుణాలు సామ్యావస్థలో ఉంటాయి. అప్పుడేమైతుందంటే, ఈ భగవత్ రూపమైన, ఈశ్వర స్వరూపమైన కాలం ఎప్పుడైతే, ఆ ప్రకృతి గుణాల్లో కదలికలు కల్పించిందంటే, ప్రకృతి సామ్యావస్థను వదిలిపెట్టి విషమావస్థకి వైషమ్యానికి లోనయ్యిందంటే, అప్పుడు ప్రకృతి గుణ వైషమ్యం అని పిలుస్తారు. ఆ ప్రకృతి గుణ వైషమ్య స్థితికి వెళ్ళిందంటే, అప్పుడేమవుతుందంటే, ఇంకది సృష్టి చేస్తుంది. ఇప్పుడు ప్రకృతిలోని గుణాలు సామ్యావస్థలో ఉంటే, అప్పుడు
నిర్విశేషుడైన భగవంతుడి యొక్క చేష్టా విశేషం దేని వల్ల ఉత్పన్నమవుతుందో అది కాలమని చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, భగవంతుడి యొక్క చేష్టలు ఏ కాలం వల్ల కలుగుతాయో అని చెప్తూ ఉన్నారు. అయితే అసలు మూలంలో ఉన్నదేంటంటే, ఈ కాలమని ఒకటుందని ప్రాహువు అంటారు. అహంకారంతో ఉన్న మూర్ఖులు ఆ ప్రకృతిని పొంది కర్తగా ఉంటారు. ప్రకృతి గుణసామ్యావస్థలో ఉన్నప్పుడు అదసలు నిర్విశేషంగా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పిందదే. అవిశేషమైంది అంటే అది మామూలుగా గుణాలన్నీ సామ్యావస్థలో ఉంటది. అవిశేషంగా లేదా నిర్విశేషంగా ఉంటుంది. అయితే యతః ఎప్పుడైతే దేనివల్ల అందులో కదలికలు కలుగుతాయో దాన్ని కాలభగవానుడు అని పిలుస్తారు. ప్రకృతి గుణాల్లో కదలికలు దేనివల్ల కలుగుతాయో దాన్ని కాలమని పిలుస్తారని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ భగవంతుడి చేష్టలు దేనివల్ల కలుగుతాయో అది కాలమని చెప్తున్నారు కాదు. కాలం వల్ల ప్రకృతిలో చేష్టలు కలుగుతాయి. చేష్టలు భగవంతుడిలో కలగవు. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా చెప్పారు వాళ్ళు. ప్రకృతి గుణ సామ్యము. ప్రకృతి సామ్యావస్థలో ఉన్న సమయంలో కాలం వల్ల భగవంతుడి చేష్టలు కలుగుతాయని చెప్తున్నారు. అయితే మూలంలో చెప్పిందేంటంటే, సామ్యావస్థలో ఉన్న ప్రకృతి గుణాల్లో చేష్టలు దేనివల్ల కలుగుతాయో దాన్ని కాలమని పిలుస్తారు అని చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఎన్ని రకాలుగా చెప్పినా సరే, ప్రకృతి, కాలము, చేష్ట అని చూస్తే, కాలము, కర్మ, స్వభావం అని 3 ఉంటాయి. కాల, కర్మ, స్వభావాలు కలిసాయంటే మాత్రం ప్రపంచమంతా తయారవుతుంది. అదియు జీవరాశ్యంతర్గతం బగుటం చేసి పురుషుండనియు వాని బహిర్భాగ వ్యాప్తించేసి కాలంబనియు చెప్పంబడును. జీవరాశులలో అంతర్గతంగా ఉంటేనేమో అదే కాలాన్ని పురుషుడని పిలుస్తారు. బహిర్గతమై ఉంటేనేమో వ్యాపిస్తే దాన్ని కాలమని పిలుస్తారు. అదే కాలాన్ని లోపల ఉంటే పురుషుడని, బయట ఉంటే కాలమని పిలుస్తారు. ఆత్మ మాయం చేసి తత్వాంతర్గతుండైన జీవుని వలన క్షుభితంబై జగత్కారణంబగు ప్రకృతి యందు పరమపురుషుడు తన వీర్యంబు పెట్టినన్. తన మాయతో స్వమాయయ ఆ పరమపురుషుడు తత్వాంతర్గతుడై ఆ 24 తత్వాల్లోకి ప్రవేశించి ఉండడం చేత జగత్కారణమైన ప్రకృతిలో క్షోభ మొదలవుతుంది. దానితో ముందు సూక్ష్మ ప్రపంచం, ఆ తర్వాత స్థూల ప్రపంచమంతా బయలుదేరుతుంది. ఈ విషయం చెప్పడం కోసమే లలితా సహస్రంలో క్షోభిణి, సూక్ష్మ రూపిణి అని నామాలుంటాయి. ఆ రకంగా క్షోభ చెందిన అంటే కదలికలు ఏర్పడిన ప్రకృతిలో పరమపురుషుడు తన వీర్యాన్ని పెడితే ఆ ప్రకృతి హిరణ్మయంబైన ఒక మహాతత్వాన్ని పుట్టించింది. అంత సకల ప్రపంచ బీజభూతుడును లయ విక్షేప శూన్యుడును అగు ఈశ్వరుడు తన సూక్ష్మ విగ్రహంబునందు ఆత్మగతంబైన మహదాది ప్రపంచంబుల వెలిగించుచు స్వతేజో విపత్తించేసి ఆత్మ ప్రస్వాపనంబు చేయును. అట్టి తమంబును గ్రసించెను అని చెప్పి వెండియును ఇట్లనియే. అప్పుడేమైతుందంటే సామ్యావస్థలో ఉన్న ప్రకృతి గుణాలు క్షోభ చెందాయంటే ఇంకప్పుడు జగత్కారణమైన ఆ ప్రకృతిలో పరమపురుషుడు వీర్యాన్ని పెట్టేసరికి మహత్తత్వము, ఒక హిరణ్మయము అయిన తత్వము పుడుతుంది. ఇంకా అందులో సకల ప్రపంచ బీజభూతుడు, సకల ప్రపంచానికి మూల కారణమైన ఏ తత్వం ఉన్నదో ఆ ఆత్మతత్వము, ఆ పరమ పురుషుడు లయ విక్షేప శూన్యుడు. లయము అంటే
నశించిపోవడము, విక్షేపము అంటే వ్యాపించి ఉండడము. లయం అంటే కరిగిపోవడము, సంకుచితమై ఉండడము, సంకోచించడము. విక్షేపం అంటే వ్యాపించడం, విస్తరించడము. లయ విక్షేపాలు లేవంటే సృష్టి స్థితులు లేని, జన్మ మృత్యువులు లేని ఆ ఈశ్వరుడు తన సూక్ష్మ విగ్రహంలో ఆత్మగతంపైన మహదాది ప్రపంచాలను ప్రకాశింపచేస్తూ స్వతేజస్సును పొంది తను స్వయం జ్యోతిగా ఉండి ఆత్మ ప్రస్వాపనంబు చేయు, ఆత్మను నిద్రబుచ్చి మోహంలో ఉంచే తమస్సుని గ్రసిస్తాడు, లేకుండా చేస్తాడు అని చెప్పి వెండియుని ఇట్లనియే మళ్ళీ ఇట్లా అన్నాడు. ఇప్పుడు దివ్యమగు వాసుదేవాది వ్యూహ చతుష్టయంబు త్రిజగములందున్ సేవ్యంబని చెప్పన్బడును. భవ్యగుణ దానిని ఎరుగ పలికెద నీకున్. ఓ భవ్యమైన గుణములు కలిగిన దానా, దివ్యమైన వాసుదేవాది వ్యూహాలున్నాయి, సమూహాలున్నాయి 4. వాసుదేవాది వ్యూహ చతుష్టయంగా పిలుస్తారు. వాటినే అంతఃకరణ చతుష్టయం అంటారు. అంతఃకరణ చతుష్టయాలను, ఆ వ్యూహాలను, ఆ సమూహాలను ఉపాసన మార్గంలో వాసుదేవాది స్వరూపాలుగా ఉపాసిస్తూ ఉంటారు. అవి త్రిజగములందున్, ముల్లోకాల్లో సేవ్యంబులు. వాటిని అర్థం చేసుకోవడం అత్యవసరము. సేవించడం అంటే గ్రహించడము, అర్థం చేసుకోవడము. కాబట్టి వాటి గురించి ఎరుగ పలికెదను, నీకు అర్థమయ్యే విధంగా చెప్తాను అన్నారు. దీన్ని మనం అందుకే మళ్ళీ వచ్చే వారం కూర్చొని అంతఃకరణ చతుష్టయమని ఎంతో కొంత అర్థం చేసుకున్నాము. ఇప్పుడు దాన్నే వాసుదేవాది వ్యూహ చతుష్టయంగా కూడా అర్థం చేసుకుందాము. ఏం చెప్తున్నారో ఇక్కడ ముందు చూద్దాము, మళ్ళీ చూద్దాము. సత్వప్రధానమై, స్వచ్ఛమై, శాంతమై, ఊర్మి షట్కంబులనోసరించి, సురుచిర షాడ్గుణ్య పరిపూర్ణమై, నిత్యమై, భక్తజన సేవ్యమై తనర్చి వలనొప్పుచుండును ఆ వాసుదేవ వ్యూహము. అంత మహత్తత్వమందున్ ఓలిన్ రూఢి క్రియాశక్తి రూపంబు గల్గు అహంకారం ఉత్పన్నమయ్యెను. అదియే సరవి వైకారికంబు తైజసము తామసంబున 3 తెరగుల పరగును. అందు తనరు వైకారికము మనస్సునకు, ఇంద్రియములకును, గగనముఖ భూతములకు అరయ అది దేవతా రూపంబుల నుండును. తైజసాహంకారంబు బుద్ధి ప్రాణంబులు గలిగి ఉండును. తామసాహంకారంబు ఇంద్రియ మేళనంబున అర్థమాత్రంబై ఉండును మరియును. వాసుదేవమన్న పేరుతో ఉన్నది ఒకటున్నది. అది సత్వప్రధానమై ఉంటుంది, స్వచ్ఛమై ఉంటుంది, శాంతమై ఉంటుంది. ఊర్మి షట్కములు, షడూర్ములు అని పిలుస్తారు. శరీరానికి జరామృత్యువులుంటాయి. స్థూల శరీరానికి జరా మరణాలుంటాయి. దాని వెనకాల ప్రాణానికి ఆకలి దప్పికలుంటాయి. దాని వెనకాల మనసుకు సుఖ దుఃఖాలు లేదా శోకమోహాలుంటాయి. వీటిని ఊర్మి షట్కాలు అంటారు. ఊర్మి అంటే అలలుగా వస్తూ పోతూ ఉంటాయని అర్థం. వాటిని ఓసరించి పక్కకు తోసి, ఆ ఊర్మి షట్కాలు లేవు దీనికి. అది శాంతం స్వచ్ఛం ఉంటుంది, అది సత్వప్రధానమై ఉంటుంది. కాబట్టి ఆకలి దప్పిక శోక మోహ జర మరణాలు దానికి ఉండవు. అది సురుచిరంగా, రుచిరం అంటే రోచులతో ఉంటుంది, సు అంటే సుష్టుగా అత్యంతమైన ప్రకాశంతో ఉంటుంది. ఇక్కడ షాడ్గుణ్య పరిపూర్ణం అని రాశారు, కానీ మూలంలో షడ్గుణాలు రాయలేదు. యత్తత్ సత్వగుణం స్వచ్ఛం శాంతం భగవతః పదం యద్ ఆహుః వాసుదేవాఖ్యం చిత్తం తత్ మహదాత్మకం అని చెప్తున్న చోట వాసుదేవాఖ్యం అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ శ్లోకాల్లో ఎక్కడ షాడ్గుణ్య పరిపూర్ణమై ఉంటుంది, 6 రకాల గుణాలతో ఉంటుందని చెప్పలేదు. అది సత్వగుణం ఒకటే చెప్పారు. సత్వగుణం స్వచ్ఛం శాంతం అని చెప్పారు, అంతవరకే. వాసుదేవం అన్న పేరుతో ఉంటుంది, అది మహత్తో కూడి ఉంటుందని చెప్పారు. అది చిత్తం, దాని పేరు చిత్తం అని చెప్పారు. ఎందుకంటే అంతఃకరణ చతుష్టయంలో మనసు బుద్ధి చిత్త అహంకారాల్లో చిత్తం ఇది వాసుదేవం అన్న పేరుతో ఉంటుంది అని
చెప్పిన దాంట్లో ఒకటి షడ్గుణాలని ఇక్కడ చెప్పలేదు, అక్కడ తెలుగులో రాశారు. చిత్తమని దాన్ని చాలా స్పెసిఫిక్‌గా చెప్తే, ఈ తెలుగు పద్యంలో అసలు దాని పేరు చిత్తమని ఎక్కడ రాయలేదు. ఇది వేరుగా ఇంకేదో ఒక తత్వం ఉన్నట్టే రాశారు. కానీ ఇంతకది విషయము. అది సురుచిరమైన సత్వ పరిపూర్ణమై ఉంటుంది. నిత్యమై ఉంటుంది. భక్తజన సేవ్యమై ఉంటుంది. ఆ రకంగా వలనొప్పుచూ ఉన్న ఆ వాసుదేవ వ్యూహము అంతన్ మహత్తత్వము. దాని పేరు మహత్తత్వం. అది మహత్తత్వం, అది చిత్తం, అది దాని పేరు వాసుదేవం. అందులో ఓలిన్ వరసగా రూఢిగా క్రియాశక్తి రూపంతో ఉన్న అహంకారం ఉత్పన్నమవుతుంది. అది సరవి వరసగా వైకారికము, తైజసము, తామసము, వైకారికాహంకారము లేదా సాత్వికాహంకారము, తైజసికాహంకారము లేదా రాజసికాహంకారము, తామసికాహంకారం అని 3 అహంకారాలుగా మారుతుంది. ఆ 3 తెరగుల పరుగును. అందులో మళ్ళీ తనరు వైకారికము, మనసు, ఇంద్రియాలు, గగనం, ఆకాశము, ముఖము మొదలైన పంచభూతాలుతో ఉంటుంది. అరయ్య మళ్ళీ అందులో చూస్తే అది దేవతా రూపాలతో ఉంటుంది. అది మళ్ళీ ఈ పంచభూతాలు, మనసేంద్రియాలకు అధిష్టాన దైవాలు, అధిదేవతలుగా ఉంటుంది. తర్వాత తైజసాహంకారము బుద్ధి, ప్రాణాలతో ఉంటుంది. తామసాహంకారము ఇంద్రియ మేళనంబున ఇంద్రియాలతో కలిసి అర్ధమాత్రము పదార్థాలుగా మాత్రం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. దివ్యమగు వాసుదేవాది వ్యూహ చతుష్టయంబు త్రిజగములందున్ సేవ్యంబు అని చెప్పన్బడు భవ్యగుణ దాని నెరుగ పలికిత నీకున్. సత్వప్రధానమై స్వచ్ఛమై శాంతమై ఊర్మి షట్కంబులనోసరించి సురుచిర సత్వ పరిపూర్ణమై నిత్యమై భక్తజన సేవ్యమై తనర్చి వలనొప్పుచుండు ఆ వాసుదేవ వ్యూహమంతా మహత్తత్వమందు ఓలిన్ రూఢి క్రియాశక్తి రూపంబు గలుగున అహంకారం ఉత్పన్నమయ్యను. అదియే సరవి వైకారికంబు, తైజసము, తామసంబున 3 తెరగుల పరగును. అందు తనరు వైకారికము మనస్సునకు, ఇంద్రియములకును, గగనముఖ భూతములకు అరయ దేవతారూపముగా ఉంటుంది. అట్టి అహంకారమందు అధిష్ఠించి సాహస్ర ఫణామండలాభిరాముడై తనరారు అనంతుడు సంకర్షణుండన తగు పురుషుండు ఘనుడు మహిత భూతేంద్రియ మానసమయుడై కర్తృత్వ, కార్యత్వ, కారణత్వ, ప్రకట, శాంతత్వ, ఘోరత్వ, మూఢత్వాది లక్షణ లక్షితోల్లాసి అగుచూ ఉండును. అమ్మేటి రెండవ వ్యూహమనగా ఘన వికారము పొందు వైకారికంబు వలన వినుము. మనస్తత్వం ఎలవి పుట్టెను మరియు వైకారికంబు మాత వినుము. ఆ అహంకారంలో అధిష్ఠించి సహస్ర ఫణామండలాభిరాముడై సహస్ర ఫణాలతో ఉన్న అనంతుడు సంకర్షణుడు అన్న పేరుతో ఉన్న పురుషుడుంటాడు. ఈ సంకర్షణుణ్ణి పైన వాసుదేవుణ్ణి మనము చిత్తమని చెప్పుకున్నాం కదా, ఈ సంకర్షణుడు బుద్ధి. ఆ ఘనుడు మహిత భూతేంద్రియ మానసమయుడై భూతేంద్రియాలకు మనసై ఉండి కర్తృత్వము, కార్యత్వము, కరణత్వము, కర్తృత్వము, కార్యత్వము, కారణత్వంతో ఉంటుంది. ప్రకటమై శాంతత్వము, ఘోరత్వము, మూఢత్వము మొదలైన ఆదిగా కలిగిన లక్షణాలతో లక్షిత ఉల్లాసి అగుచూ ఉంటుంది. ఆ మేటి యొక్క రెండవ వ్యూహము ఈ పైన చెప్పుకున్న మన సంకర్షణ వ్యూహము. ఆ తర్వాత ఘన వికారంబు పొంది మళ్ళీ అది ఆ రెండవ వ్యూహము సంకర్షణ వ్యూహం ఆ సమూహమంతా మళ్ళీ వికారం చెంది వైకారికంబు వలన సాత్వికాహంకారం వలన మనస్తత్వము ఎలమిన్ పుట్టే. అది వైకారికంబు. ఓ మాత వినుము. మూడోది కూడా వచ్చింది, మన మనసు. అది ఎట్టులంటేని సామాన్య చింతయు విశేష చింతయు అనంతగు సంకల్ప వికల్పంబులం చేసి కామ సంభవం వనంబడును. ఇంకా
సామాన్య చింతలుంటాయి, దానికి విశేష చింతలుంటాయి. ఇవన్నీ ఏంటి అని మళ్ళీ మనం జాగ్రత్తగా చూసుకుందాము. అందులో సంకల్పాలుంటాయి, వికల్పాలు ఉంటాయి. కామ సంభవము కోరికలన్నీ ఇక్కడి నుంచే వస్తూ ఉంటాయి. దాన్ని అనిరుద్ధము అన్న పేరుతో పిలుస్తారు ఆ సమూహాన్ని. అయిన వ్యూహంబు అదియే. ఋషికంబులకు అధీశ్వరంబైన సకల యోగీంద్ర సేవ్యం బగుచు శరదిందీవర శ్యామంబై ఉండును. అది ఋషికాలకు ఇంద్రియాలకు అధీశ్వరము. ఇంద్రియాలన్నీ మనసు మాటే వింటూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని యోగీంద్రులు శరదిందీవర శ్యామం, శరత్కాలంలోని కలువపూల వంటి శ్యామవర్ణంలో ఉన్న రూపంగా దాన్ని ఉపాసిస్తూ ఉంటారు. వెండియున్ తైజసంబు వలన బుద్ధితత్వంబు పుట్టే. ఇంక అక్కడి నుంచి బుద్ధి వచ్చింది, చిత్తమైంది, తర్వాత అహంకారమై, తర్వాత మనసై ఇప్పుడు బుద్ధి వస్తున్నట్టుంది. వెండియున్ తైజసంబు వలన బుద్ధితత్వంబు పుట్టే. ఇంక అక్కడి నుంచి బుద్ధి తత్వం తయారవుతూ ఉన్నది. తైజసిక అహంకారం అంటే రాజసిక అహంకారం వల్ల. దాని లక్షణంబులు ద్రవ్య ప్రకాశంబైన జ్ఞానంబును, ఇంద్రియానుగ్రహంబును, సంశయంబును, మిథ్యాజ్ఞానంబును, నిద్రయు, నిశ్చయంబును, స్మృతియు అనందగి ఉండును. ఈ బుద్ధి లక్షణాలేంటి? మనసు లక్షణాలు చూసుకున్నాం కదా. సంకల్ప వికల్పాలతో ఉంటుంది మనసు. బుద్ధి లక్షణాలు కొన్ని ఉంటాయి. దాని లక్షణాలు ద్రవ్య ప్రకాశం. అది ద్రవ్యాన్ని, వస్తువులను ప్రకాశింపచేస్తుంటుంది. అంటే తెలుస్తూ ఉంటాయి. ఏదైనా చూసామంటే అదేంటి అని తెలుస్తూ ఉంటుంది. మనం ఏదైనా వస్తువును చూసామంటే ఆ వస్తువు ఇది అని చెప్పడానికి బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి లక్షణం అది. ఇంద్రియానుగ్రహము, చేతికి ఏదైనా తాకిందంటే అదేంటి అని బుద్ధి చెప్తూ ఉంటుంది. కన్ను ఏదైనా చూసిందంటే అదేంటి అని బుద్ధి చెప్తూ ఉంటుంది. నోటికి ఏదైనా రుచి తెలిసిందంటే అదేంటి అని బుద్ధి చెప్తూ ఉంటుంది. అట్లా ఇంద్రియాలకు అనుగ్రహం అది. అది అనుసరించి గ్రహిస్తూ ఉంటుంది. ఇంద్రియాలు ఏమి పట్టుకున్నాయి, చూసాయి, తిన్నాయి, వాటిని బట్టి వాటిని ఇంద్రియాలని అనుసరించి అది ఇన్ఫర్మేషన్ గ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి అది బుద్ధి లక్షణము. సంశయము, అనుమానాలు కూడా బుద్ధి లక్షణము. మిథ్యాజ్ఞానము, అజ్ఞానం కూడా దాందే లక్షణము. నిద్ర, నిశ్చయము, నిర్ణయాలు, స్మృతి, జ్ఞాపక శక్తి, ఇవన్నీ కూడా మన బుద్ధి లక్షణాలు. మరియు తైజసాహంకారము వలన జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబులు క్రియాజ్ఞాన సాధనంబులు కలిగి ఉండును. తైజసాహంకారం వల్లే, రాజసిక అహంకారం వల్ల జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, క్రియా సాధనాలు, క్రియా జ్ఞాన సాధనాలు, కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు సాధనాలైన ఇంద్రియాలన్నీ దాని అధీనంలో ఉంటాయి. ప్రాణంబునకు క్రియాశక్తియు, బుద్ధికి జ్ఞానశక్తియు అగుటం చేసి ఇంద్రియాలకు తైజసత్వము కలిగి ఉండును. ప్రాణాలుంటేనే కర్మలు జరిగేది. కాబట్టి ప్రాణాలకు క్రియాశక్తి ఉంటుంది. బుద్ధికి జ్ఞానశక్తి ఉంటుంది. బుద్ధి లేకపోతే జ్ఞానం ఉండదు. ప్రాణం లేకపోతే కర్మలు ఉండవు. ఆ రకంగా కర్మేంద్రియాలకి ప్రాణం ఉండాలి, జ్ఞానేంద్రియాలకి బుద్ధి ఉండాలి. ఈ ఇంద్రియాలకు తైజసత్వం ఉంటుంది, తేజస్ రజోగుణం ఉంటుంది. భగవద్భక్తి ప్రేరితంబైన తామసాహంకారంబు వలన శబ్ద తన్మాత్రంబు బుట్టే. ఇక్కడి నుంచి మనకు చాలా ఈజీ. ఇక్కడి నుంచి చాలా ఇన్ఫర్మేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. భగవద్భక్తి, భగవంతుడి ప్రేరణ వల్ల, తామసాహంకారం వల్ల శబ్ద తన్మాత్రం ముందు బయలుదేరింది. శబ్దం వల్ల ఆకాశం వచ్చింది. ఆకాశం వల్ల చెవు అన్న ఇంద్రియం వచ్చింది. ఈ చెవు అన్న ఇంద్రియము ఆ శబ్దాన్ని గ్రహిస్తూ ఉంటుంది. శబ్దంబు అర్థంబునకు ఆశ్రయమై శ్రోతకు జ్ఞానజనకంబై ఉండెను. ఈ శబ్దగ్రాహమైన శ్రోత్రము ఉండడం వల్లే శబ్దానికి అర్థము దానికి ఆశ్రయమై ఈ చెవి ఉన్నది. కాబట్టి శ్రోత్రేంద్రియము జ్ఞానేంద్రియాల్లోకి వచ్చింది. ఎందుకంటే శబ్దం ఏంటి, దాని అర్థం ఏంటని తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అది జ్ఞానేంద్రియాల్లోకి వచ్చింది. మరియు శబ్ద తన్మాత్రం వలన ఆకాశంపై, ఆ ఆకాశం భూతాలకు బాహ్యాభ్యంతరముల అవకాశం బిచ్చుటయు. ఈ శబ్దం వల్లే ఆకాశం వచ్చింది. ఆకాశం బాహ్య భూతాలకు, ఆభ్యంతర భూతాలకు, లోపల బయట అన్నింటికీ అవకాశం ఇస్తూ ఉంటుంది మన ఆకాశము. ఆత్మ ప్రాణేంద్రియాలకు ఆశ్రయం బగుటయు అను లక్షణంబులు కలిగి ఉంటున్నది. ఆత్మకు, ప్రాణాలకు, ఇంద్రియాలకు అన్నిటికీ ఆశ్రయమై ఉంటుంది కాబట్టి ఆకాశము ఈ లక్షణాలతో ఉంటుంది. కాలగతిచే వికారం పొందుతూ ఉంటుంది. కాలం కదులుతూ ఉంటే దేహ ప్రాణేంద్రియాలన్నీ
వికారాలు మార్పులు చెందుతూ ఉంటాయి. ఒకరోజు ఉన్నట్టు ఒకటి రోజు ఉండవు. శబ్ద తన్మాత్ర లక్షణంబగు నభస్సు వలన స్పర్శ. శబ్ద తన్మాత్ర లక్షణమైన నభంబు ఆకాశం వలన స్పర్శ వచ్చింది. స్పర్శ వలన వాయువు వచ్చింది. వాయువు స్పర్శగ్రాహి అయి స్పర్శాన్ని గ్రహిస్తూ ఉండే త్వక్కింద్రియాన్ని పుట్టిస్తుంది. ఈ త్వక్కన్న ఇంద్రియము స్పర్శని గ్రహిస్తూ ఉంటుంది. అది వాయు లక్షణంతో ఉంటుంది. దానికి మృదుత్వము, కఠినత్వము, శైత్యం అంటే చల్లగా ఉంటే తెలుసుకోవడము, ఉష్ణత్వం వేడిగా ఉంటే తెలుసుకోవడం అన్న స్పర్శ లక్షణాలుంటాయి. ఇవన్నీ స్పర్శత్వం అని చెప్తారు. కఠినత్వం, శైత్యత్వం, మృదుత్వం, ఉష్ణత్వం అన్న 4 స్పర్శ లక్షణాలు. మరియు వాయువునకు చాలనము, పరస్పర విభాగకరణము, తన్మేళనంబు, ద్రవ్య శబ్ద నేతృత్వము అగును. గాలికి కదలడము, పరస్పరము ఒకదాంతోటి కలపడము, వేరు చేయడము అన్న లక్షణాలుంటాయి. పైగా ద్రవ్యాలను కదిలిస్తూ, పదార్థాలను ఏమైనా వస్తువుల్ని కదిలిస్తుంటుంది గాలి. శబ్దాన్ని కూడా మోస్తూ ఉంటుంది, వహిస్తూ ఉంటుంది వాయువు. అందు గంధవంతంబగు ద్రవ్యంబును ఘ్రాణేంద్రియంబునందుంచుట ద్రవ్య నేతృత్వంబు దూరస్థంబగు శబ్దంబును శ్రోత్రేంద్రియ గ్రాహ్యమగునట్లొనరించుట శబ్ద నేతృత్వంబు సర్వేంద్రియాత్మకంబు అనునవి లక్షణంబులై ఉండును. ఇందులో మన వాయువుకు ఇంకా కొన్ని పనులుంటాయి. అది చాలనము, కదులుతూ ఉండడము, ఒకదాంతో ఒకటి కలుపుతూ ఉండడము, విడదీస్తూ ఉండడము, వస్తువులని, శబ్దాలని తీసుకుని వెళ్తూ ఉండడము. ఇవే కాక గంధవంతమై ఉండడము, వాసనతో కూడి ఉండడము, దానివల్ల ద్రవ్యాలలో ఏమైనా గంధాలుంటే వాటిని ఘ్రాణేంద్రియం దాకా, ముక్కు దాకా తీసుకుని రావడము, ద్రవ్యాలని, వస్తువులని తీసుకుని వెళ్తూ ఉండడము, తీసుకుని వస్తూ ఉండడము, దూరంగా ఉన్న శబ్దాలను కూడా చెవుల దాకా తీసుకొచ్చి గ్రహింపజేయడము, ఈ రకంగా చేస్తూ ఉండడము శబ్ద నేతృత్వము. ఇవన్నీ సర్వేంద్రియాత్మకమై ఉంటుంది. గాలి మొత్తం అన్ని ఇంద్రియాల్లో తిరుగుతూ ఉంటుంది. ఈ పనులన్నీ చేస్తూ ఉంటుంది. తర్వాత దైవ ప్రేరితంపై స్పర్శ తన్మాత్ర గుణకంబగు వాయువు వలన రూపంబు. మళ్ళీ దైవం ప్రేరేపించేసరికి దానివల్ల స్పర్శ తన్మాత్ర దగ్గర నుంచి ఆ గుణంతో కూడి ఉన్న వాయువు వల్ల రూపం వస్తుంది. దానివల్ల తేజస్సు, అగ్ని పుడుతుంది. ఆ రూపము కంటికి, నేత్రేంద్రియానికి గ్రాహకమై ఉంటుంది. కంట్లో ఏదైనా రూపం పడ్డది అంటే దాని ఉపలంభకత్వం. కంట్లో ఏదైనా వస్తువు పడింది, కంట్లో పడ్డం అంటే కంటి ముందు ఏదైనా వస్తువు ఉన్నదంటే దాన్ని పట్టుకోవడం. ఆ వస్తువు యొక్క ఆకారం ఎట్లా ఉంటుంది, అది ఏ విధంగా ఉంది అని కరెక్ట్‌గా ఉన్నది ఉన్నట్టు ఐడెంటిఫై చేయడము. ఆ ద్రవ్యానికి ఉపసర్జనం బగుటయు, అదసలు దాని పరిమాణం ఎంత, దాని గురించిన లక్షణాలన్నింటినీ ప్రతీతము తెలుసుకుంటూ ఉంటాయి కళ్ళు. ఇవి రూపవృత్తులు. తైజసానికి, అగ్నికి సాధారణంగా దాని ధర్మాలు కొన్ని ఉంటాయి. ద్యోతం, ప్రకాశం, పచ్చనం. ద్యోతం, దానికి మన అగ్నికి ఉండే లక్షణాలు ఏంటంటే ద్యోతం, ఏవైనా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. తర్వాత పచ్చనం, వండుతూ ఉంటుంది. తండులాదులు అంటే బియ్యం మొదలైన వాటిని పాకం చేస్తూ ఉంటుంది, వండుతూ ఉంటుంది. తర్వాత పిపాస, దాహం అనిపిస్తే అది నీళ్ళని తాగే విధంగా చేస్తుంది. క్షుత్ నిమిత్తం, ఆకలి కలిగితే అన్నాన్ని అరిగిస్తూ ఉంటుంది. చలి వేస్తే చలిని తగ్గిస్తూ ఉంటుంది అన్నవి దాని లక్షణాలు, వృత్తులు, దాని పనులు. ప్రకాశింపచేయడము, అన్నం మొదలైన వాటిని వండుతూ ఉండడము, దాహం వేస్తే మంచినీళ్ళు తాగాలని మనకు ఆ తాపం కలిగిస్తూ ఉండడము, శరీరంలో నీళ్లు తక్కువైతే తాగమని చెప్తూ ఉండడము, ఆకలి వేసి అన్నం తింటే దాన్ని లోపల అరిగిస్తూ ఉండడము, చలి వేస్తే ఆ అగ్ని చలిని తగ్గించడం మొదలైన పనులతో ఉంటుంది. అది దాని పనులవన్నీ. రూప తన్మాత్రంబు వలన దైవచోదితంపై వికారంబునందు తేజస్సు వలన రస తన్మాత్రంబు పుట్టెను. ఇంకా రూప తన్మాత్ర వల్ల, మళ్ళీ దైవ ప్రేరణ వల్ల వికారం చెంది అది అగ్ని వల్ల రస తన్మాత్ర కలుగుతుంది. రస తన్మాత్ర వల్ల జలములు, నీళ్లు పుడతాయి. జిహ్వ అన్న రసనేంద్రియము రసాన్ని గ్రహిస్తూ ఉంటుంది, రుచిని తెలుసుకుంటూ ఉంటుంది. నాలుక ఆ రసంబు ఏకంబై ఉండి, అసలు జనరల్‌గా రసం, రుచి అన్నది ఒకటే ఉంటుంది.
కానీ భూత వికారంబునం చేసి ఆ ప్రాణులకు వాళ్ళలో ఉన్న బుద్ధిని బట్టి రకరకాలుగా ఏ వస్తువులో ఆ రకంగా ఉన్న రకరకాల రుచులుగా ఉంటుందది. కషాయము వగరుగా ఉండడం, తిక్తము చేదుగా ఉండడము, కటు అంటే కారంగా ఉండడము, ఆమ్లము పుల్లగా ఉండడము, మధురము తీపిగా ఉండడము, ఇంకొకటి వదిలిపెట్టారు కాబట్టి మనమే చెప్పుకుందాం ఉప్పగా ఉండడము, మొదలైన భేదాలతో అనేక విధాలుగా ఉంటుంది. అసలు రసము రుచి ఒకటే. రుచి అన్నది ఒకటే లక్షణం. కానీ అది రకరకాల రుచులుగా అనిపిస్తూ ఉంటుంది. వెండియు మళ్ళీ సాంసర్గిక ద్రవ్య వికారంబునం చేసి మళ్ళీ అందులో వస్తువుల్లో ఉన్న రకరకాల వస్తువుల భేదాలను బట్టి ఈ రుచులు కూడా మళ్ళీ రకరకాలుగా మారుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నవి ఏదో చేదు, పులుపు, వగరు, తీపి, కారం, ఉప్పు అన్న షడ్‌రుచులే 6 రుచులే గాక మళ్ళీ రకరకాల వస్తువులను బట్టి అది వికారాలు మార్పులు చెందుతూ ఉంటుంది. ఆర్ద్రం బగుటయు తడిసి ఉంటే, ముద్దగడుతూ ఉంటే దానికి మళ్ళీ వేరు వేరు రుచులుంటాయి. కాక తృప్తినిస్తూ ఉంటుందది. దాతృత్వము జీవాన్నిస్తూ ఉంటుంది. తద్వైక్లభ్యము నీళ్లు లేకపోతే అసలు జీవము ప్రాణం గూడా పోతూ ఉంటుంది ఆ రకంగా. మృదూకరణము ఒకవేళ నీళ్లు తగిలాయంటే ఏదైనా మృదువుగా మారుతూ ఉంటుంది. తాప నివారణము మంచినీళ్ళు తాగితే దాహం తగ్గుతూ ఉంటుంది. కూపగతం పైన జలంబు కూపాల్లో, బావుల్లో ఉన్న నీళ్లు పైకి రావడము, దివ్య మరియు ఉద్గమించుటయు పైకి రావడం, లోపలికి వెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ జలవృత్తులు. బావుల్లో నీళ్లు పైకి రావడం, లోపలికి వెళ్ళిపోవడము, మంచినీళ్ళు తాగితే దాహం తీరడము, నీళ్లు తగిలితే ఏవైనా వస్తువులు మృదువుగా అవ్వడము, నీళ్లు లేకపోతే ప్రాణాలు పోవడము, నీళ్లుంటే ప్రాణం ఉండడము, ముద్దగట్టడము, తడపడము మొదలైనవన్నీ నీళ్ల యొక్క లక్షణాలు. రసతన్మాత్రంబు వలన దైవచోదితంబై వికారంబునన్ పొందిన జలంబు వలన గంధ తన్మాత్రంబు బుట్టె. రసతన్మాత్రము వల్ల మళ్ళీ దైవం ప్రచోదనం చేస్తే వికారం కలిగి అందులో ఆ జలం వలన గంధ తన్మాత్ర వస్తుంది. దానివల్ల పృథివీ భూతత్వము పంచమహాభూతాల్లో భూమి బయలుదేరుతుంది. అది ఘ్రాణము ముక్కుతో కలిసి ఉంటుంది. గంధగ్రాహకం వయ్యే గంధాన్ని వహిస్తూ ఉంటుంది. గంధాలు కూడా మళ్ళీ రుచుల్లాగా ఒక్కటే అయి ఉండి కూడా రకరకాలుగా ఉంటాయి. వ్యంజనం ఏదో ఇంగువ మొదలైన వాటితోటి కలిగి హింగువాది హింగ్ అని పిలుస్తారు దాన్ని. హింగ్ అంటే ఇంగువ. వాటితో కలిసి అది మిశ్రమ గంధంగా కూడా మారుతూ ఉంటుంది. కరంభంగా, కృంజనాధికంగా పూతి గంధము ఎప్పుడైనా ఏదైనా కుళ్ళిపోయిందంటే దానివల్ల మురుగు వాసన వస్తూ ఉంటుంది. ఘనసారం కర్పూరాదులతో కలిస్తే అది సుగంధ వాసనలొస్తూ ఉంటాయి. కొన్నేమో కుళ్ళు వాసనలన్నీ వస్తాయి. మురుగు వాసనలన్నీ వస్తాయి. కొన్నేమో సుగంధ వాసనలన్నీ వస్తాయి. సుగంధాలుంటాయి, దుర్గంధాలుంటాయి. శతపత్రాధిగతం ఏదో పద్మాల్లో నుంచి వచ్చే సుగంధము, లేదా పాసిపోయిన అన్నంలో నుంచి వచ్చే దుర్గంధము అట్లాంటివి. మళ్ళా అందులో గూడా శాంత గంధాలుంటాయి. శాంత గంధములను అశునాదిగతం పైన ఉగ్రగంధంబులు, పరుషిత చిత్రాన్నాది చిత్రాన్నము, పులిహోర లాంటివి పులిసిపోతే దానివల్ల వచ్చే ఉగ్రమైన గంధాలు, లేదా ఏదో పువ్వుల్లో నుంచి వచ్చే శాంతమైన గంధాలు మొదలైనవి. ఆమ్ల గంధాలు రకరకాల ద్రవ్యావయవ వైషమ్యంబునం చేసి ఏదో కొంచెం పులుపుగా ఉన్నట్టు, పులిసిపోయినట్టు రకరకాలుగా గంధాలన్నీ ఉంటాయి. చిత్రాన్నాలు మన పులిహోరలు పులిసిపోతే ఆమ్లగంధం పులిసిపోయిన వాసనలు అవి ఉగ్రంగా ఉంటాయి. లేకపోతే శాంతంగా ఉంటాయి. పద్మాల్లో నుంచి, పువ్వుల్లో నుంచి వచ్చే వాసనలన్నీ శాంతంగా ఉంటాయి. అట్లా ఉంటాయి. అవి సుగంధాలు, ఇవి దుర్గంధాలు. కొన్ని ఘోరమైన గంధాలు, కొన్ని శాంతమైన గంధాలు అట్లా రకరకాలుగా ఉంటాయి. అనేక విధంగా ఉంటాయి. అన్న చోట మనం ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. అదీనుగాక ప్రతిమాది రూపంబులన్న దగ్గర నుంచి మనం మళ్ళీ ఇంకా కొంచెం చదువుకుంటూ వెళ్దాము. ముఖ్యంగా ఇవాళ కొంచెం వేగంగా ఎందుకు చెప్పానంటే అసలు కొంచెమైనా ఆ వ్యూహ చతుష్టయం గురించి మనం కొంతైనా చెప్పుకుంటే వచ్చే వారం కొంచెం లోతుగా చూసుకోవచ్చని కొంచెం వేగంగా చెప్పుకుంటూ వచ్చాను. ప్లస్
ఈ విషయం మనం చాలా చోట్ల తెలుసుకుంటూనే వస్తూ ఉంటాం కాబట్టి తొందరగా వచ్చాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ ఇక్కడి నుంచి కలిసి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.